రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాల్టి నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. ఈ నెల 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటేయనున్నారు ఎమ్మెల్యేలు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాల్టి నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. ఇక 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. ఈ నెల 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటేయనున్నారు ఎమ్మెల్యేలు. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాల్టి నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. ఇక 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. ఈ నెల 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోటింగ్ జరగనుంది. ఇక 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటేయనున్నారు ఎమ్మెల్యేలు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాల్టి నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. ఇక 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. ఈ నెల 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటేయనున్నారు ఎమ్మెల్యేలు. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాల్టి నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. ఈ నెల 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటేయనున్నారు ఎమ్మెల్యేలు. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో పాటు వెంకట్ లైవ్ లో జాయిన్ అందిస్తారు. వెంకట్, గుడ్ మార్నింగ్. ఎమ్మెల్యే కోటాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది? అటు పట్టభద్రులు ఇటు టీచర్స్ ఎమ్మెల్సీల ఘట్టం అటు ముగిస్తుండగానే మరొక అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి ఎమ్మెల్సీల ఓటింగ్కి నామినేషన్ల ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇవాళ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. 10వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరిస్తారు. 11వ తారీఖు పరిశీలన ఉంటుంది. 13వ తారీఖు ఉపసంహరణ తేదీ ఇచ్చారు. ఆ తర్వాత 20వ తారీఖు పోలింగ్ ఉంటుంది. అంటే మొత్తంగా 119 అసెంబ్లీ స్థానాలు 119 మంది ఉన్న ఎమ్మెల్యేల కోటాలో 5 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ 5 స్థానాల్లో 4 బీఆర్ఎస్ స్థానాలు, 1 ఎంఐఎం. బీఆర్ఎస్ స్థానాలకు వచ్చి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, అదేవిధంగా షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గమల్లేశం ఈ 4 బీఆర్ఎస్ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఎంఐఎం సంబంధించిన మీర్జా రియాజుద్దీన్ అతని స్థానం కూడా ఖాళీ కాబోతుంది. 5 స్థానాలకు కానీ ఆయా రాజకీయ పార్టీలు ఇలా పోటీ పడుతున్నాయి. 5 స్థానాల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆయా రాజకీయ పార్టీల వారిగా ఉన్న సంఖ్యను తీసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి 65 ఉన్నారు. ఒక సిపిఐ కలుపుకుంటే 66 అవుతున్నారు. ఇకపోతే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ 38 స్థానాలు ఉన్నాయి. 10 ఎమ్మెల్యేలు మైనస్ అయ్యారు. 28 స్థానాలు ఉన్నాయి. ఆ 28కి వారికి ఒక స్థానం అంటే ఒక సీటు మాత్రమే దక్కుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా 3 స్థానాలు అఫీషియల్గా వస్తాయి. ఇంకొక స్థానాన్ని అంటే కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ రావడంతో మరొక సీటు దక్కే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు వస్తాయి. ఒకటేమో బీఆర్ఎస్కి వస్తుంది. కాంగ్రెస్కు 4 స్థానాల్లో ఈసారి సిపిఐ కూడా మిత్రపక్షం నుంచి ఒక సీటు అడుగుతున్నారు. సాధారణంగా గతంలో ఉన్న ఎంఐఎం సభ్యుడు రిటైర్ అవుతున్నారు కాబట్టి తనకు కూడా కావాలని, తమ పార్టీ కూడా కావాలని ఎంఐఎం నేతలు కూడా అడుగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అటు ఎంఐఎంకి ఇస్తుందా, సిబిఐకి ఇస్తుందా, లేకుంటే కాంగ్రెస్ 2 స్థానాల్లో 3 స్థానాల్లో పోటీ చేస్తుందా అన్నది ఇంకా కొంత రాజకీయంగా ఆసక్తివాద పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం 4 స్థానాలు వస్తాయి. ఆ 4 స్థానాల్లో కాంగ్రెస్ 4 తీసుకుంటుందా, లేకుంటే సిపిఐకి ఇస్తుందా, ఎంఐఎంకి ఇస్తుందా అన్నది ఒక రాజకీయంగా విస్తృత చర్చ అయితే కొనసాగుతుంది. అయితే అటు గాంధీ భవన్లో కాబట్టి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ కొలువుతీరిన తర్వాత మెజార్టీ సీనియర్లకి, మెజార్టీ కాంగ్రెస్ నేతలందరికీ కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న నేపథ్యంలో వారందరినీ అకామిడేట్ చేయాల్సిన బాధ్యత అటు పీసీసీ మీద, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కొంత ప్రెషర్ ఉన్న నేపథ్యంలో ఈసారి మిత్రపక్షం
సిపిఐని కానీ అదేవిధంగా ఎంఐఎంను కొంత కోఆర్డినేట్ చేసుకొని కొంత బుజ్జగించుకొని ఈసారి ఈ దఫాగా 4 స్థానాలు 4 ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా ప్రయత్నిస్తున్నట్టు కొంత ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం సిపిఐ కాంప్రమైజ్ అవుతుందా లేకుంటే ఎంఐఎంకి మాట్లాడి వారికి ఏం అకామిడేట్ చేస్తారన్నది ఒక చర్చ అవుతుంది. ఇకపోతే భారత రాష్ట్ర సమితికి వారికి 38 స్థానాలు ఉన్నాయి. 38 స్థానాల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంటే 28 స్థానాలు, 28లో 23 స్థానాలు అఫీషియల్గా వారికి ఒక సీటు వస్తుంది. కాబట్టి ఆ పార్టీలో కూడా ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 సామాజిక వర్గాల నుంచి ఒక స్థానాన్ని కట్టబట్టాలని కూడా ఆ పార్టీ భావిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఎస్సీ అయితే ఒకరిద్దరి పేర్లు ఉన్నాయి. ఎస్టీ అయితే గతంలో సత్యవతి రాథోడ్ ఉన్నారు. సత్యవతి రాథోడ్కి రెన్యువల్ చేస్తారా లేదా అన్నది ఆ పార్టీలో ఒక విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇక బీసీ సామాజిక వర్గాలకు వస్తే దాసోజు సవన్ కానీ బూడిద భిక్షమయ్య గౌడ్ కానీ మరికొంతమంది బీసీ నేతలు అక్కడ పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఒకరిద్దరు నేతలు కూడా అక్కడ పోటీ పడుతున్నారు. సో బీఆర్ఎస్కి దక్కేది ఒకే ఒకటి కాబట్టి ఆ ఒక్కదాని కోసం వితిది పార్టీలో చాలా తీవ్ర స్థాయిలో ఒత్తుడున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అధికార కాంగ్రెస్ పార్టీలో సామాజిక సమీకరణాలు అనేది చాలా క్రూషియల్ రోల్ ఈసారి ప్లే చేయబోతున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజంలో బీసీ నినాదం బలంగా ఉన్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి ఒక స్థానం, అదేవిధంగా బీసీలకి 2 ఇస్తారా, 1 ఇస్తారా, లేకుంటే ఉన్న 4లో ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ అలా అకామిడేట్ చేస్తారా అన్నది ఈ సామాజిక వర్గాల కూర్పు అనేది ఆ పార్టీకి పెద్ద సమస్యలా పరిణమించబోతుంది. సో మొత్తంగానైతే 10న నామినేషన్ల ఘట్టం ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్ళారు. కొంతమంది అధిష్టానం అంటే అవసరం అనుకుంటే అవకాశం లభిస్తే ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో కొంత అధిష్టానంతో డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు వస్తాయి. ఆ 4 స్థానాల్లో రెడ్డిలకు 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1, బీసీకి 1 4 సామాజిక సమీకరణల కూర్పులో భాగంగా 4 సీట్లు అకామిడేట్ చేస్తే కొంత బాగుంటుందనేది కూడా ఆ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అయితే బీసీ వాదం బలంగా ఉన్న నేపథ్యంలో రెడ్డిని తగ్గించి 2 బీసీలకు ఇస్తారా లేకుంటే ఒక ఎస్సీకి ఎస్టీకి అట్లా ఎస్టీకి అకామిడేట్ చేస్తారన్నది పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనైతే ఈ చర్చ చాలా సీరియస్గా ఉంది. ఒకవేళ ఎస్టీకి అకామిడేట్ చేస్తే ఆదివాసీ గోండ్ నుంచి సీతక్క క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి లంబాడా సామాజిక వర్గం నుంచి ఒకరిని అకామిడేట్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా బీసీలో కూడా చాలా సీరియస్గా పోటీ ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి పార్టీ సీనియర్లు పోటీ పడుతున్నారు. రెడ్డిల నుంచి కూడా చాలా సీరియస్ పోటీ ఉంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా చాలా సీరియస్ పోటీ ఉంది. అయితే ఈ పోటీదారుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఎవరిని అకామిడేట్ చేస్తారన్నది పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది.